సీఎంఓలో తొలి రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా 5 ఫైళ్ల మీద సంతకం చేసి ఇప్పుడు తిరుగు ప్రయాణమయ్యారు. మనం తొలి రోజు పదవీ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించి కార్యాచరణ తొలి రోజు నుంచే మొదలుపెట్టిన ముఖ్యమంత్రిగా ఆయన ఈ రోజు ప్రజల మన్ననలు అందుకోవడానికి తన యొక్క పాలనని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే మెగా డిఎస్సి తాము హామీ ఇచ్చిన విధంగా మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేశారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్ మీద 2వ సంతకం చేశారు. అలాగే పెన్షన్ల పెంపు మీద 3వ సంతకం చేశారు. అలాగే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ మీద 4వ సంతకం చేశారు. అట్లాగే స్కిల్ సైన్సెస్ అనే దీనికి సంబంధించి ఉపాధి కల్పించే ఫైల్ మీద 5వ సంతకం చేశారు. ఇవన్నీ మనం తొలి రోజు ఆయన ఏ రకంగా తన పాలన ఉండబోతోందో ఈ 5 ఫైళ్ల మీద సంతకాలు చేయడం ద్వారా ప్రజలకి సంకేతాలు పంపారు. అదే సమయంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఇబ్బందులు కలిగాయో, ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారో అలాంటి వారిని పిలిచి వారితో మాట్లాడి వారి వివరాలు తెలుసుకొని వారికి ప్రత్యేకించి ప్రభుత్వం వైపు నుంచి సహాయం అందుతుందని చెప్పి ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే దీనికి ముందుగా చూసుకుంటే ఈ రోజు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ రోజు తొలిసారి సెక్రటేరియట్ లో అడుగుపెట్టారు. సీఎంఓ ఛాంబర్ లో ఆయన భువనేశ్వరి గారితో సహా అడుగుపెట్టారు, పూజలు చేశారు. ఆ తర్వాత ఫైళ్ల మీద సంతకాలు చేశారు. ఆ తర్వాత ఈ ప్రజలతో అనుసంధానం అయిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. మనం ఇప్పుడే లైవ్ లో చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు పూర్తి చేసి తొలి రోజు తిరుగు పయనం అయ్యారు. ఇక నుంచి పాలనని పరిగెత్తించబోతున్నారు. ప్రజలందరూ ఎంతో ఆశతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, తమకు ఉపాధి లభిస్తుందని, అమరావతి రాజధానిగా తిరిగి పునరుద్ధరించబడుతుంది, తమకు ఉపాధి కలుగుతుంది, ఇక స్వచ్ఛందంగా హాయిగా సంతోషంగా తమ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఊపిరి పీల్చుకోవచ్చు అనే సంకేతాలు ఇస్తూ ఈ రోజు తొలి రోజు దానికి సంబంధించిన అతి ముఖ్యమైన 5 ఫైళ్లను చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసి తిరుగు ప్రయాణం అయ్యారు. ఓవర్ టు స్టూడియో.